యువతలకి వచ్చి ఇంకో కుటుంబం కాడికి వస్తే ఇగో ఈ అక్కోళ్ళు అందరు ముద్దుగా తినుకుంటున్న కూర్చున్నారు. అక్క ఏ ఊరోళ్ళు? మాదా వరంగల్ కానీ చండీగఢ్ నుండి వచ్చిన. అవునక్క, పొద్దుగల నాకు ఎవరో చెప్పిరి చండీగఢ్ రాష్ట్రంకేంచి, కర్ణాటకకేంచి, మహారాష్ట్రకేంచి అందరూ వస్తారు అని చెప్పిండ్రు. చండీగఢ్లో ఏడుంటారు అక్క? చండీగఢ్లో 28 ఆర్మీ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళి వచ్చిన. సమ్మక్క మాకు కులదేవత అమ్మ వాళ్ళ అయితే మా అందరు ఫ్యామిలీలో అక్క చెల్లెలు అన్నదమ్ములు బ్రదర్స్ అందరు వస్తారు. అయితే బ్రదర్స్ లేట్ వస్తున్నారు. ఇంకా మేము మొన్ననే వచ్చినాం. అక్క వాళ్ళు ముందు వారం వచ్చిండ్రు, మేము మొన్న వచ్చేసినాం. 3 days అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అక్క ఇడికి గంత దూరం నుండి వస్తున్నా? ఎంజాయ్. ఎక్కడ ఉన్నా ఎంత అలసిపోయి ఉన్నా కూడా సమ్మక్క తల్లి అనగానే కథం అవి వచ్చినవి కూడా వెనకకి వెళ్ళిపోతాయి. ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా మాత్రం ఏదన్నా కానీ ఒకవేళ మనీ లేకపోయినా టైంకి వస్తాయి. చలోగా ఇక్కడికి వచ్చాడు. లేకపోయినా ఇట్లా మంచిగా వచ్చేసి అంటే అక్క ఏమేమి వండుకున్నారు? ఏం కథ? అలా చికెన్ పూరీలు, కాలీఫ్లవర్ పకోడీ, టమాటా పప్పు. వెజ్ ఉన్న వాళ్ళ వెజ్, నాన్ వెజ్. ఇలా ఒక పొద్దు ఉండే వాళ్ళకి వేరే, నాన్ వెజ్ తినే వాళ్ళకి వేరే. అది ఈ తల్లి దగ్గరకు వచ్చిపోతే కొంచెం మంచిగా సంతోషం కలిగిస్తుందని వచ్చిన. ఎవ్వరు రాలేదు, నేనే వచ్చిన. ఇక నాకు బంధుమిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుసుకొని హ్యాపీగా ఉందామని వచ్చిన. హ్యాపీనెస్ కోసానికి వచ్చిన, అమ్మవారి కోసానికి వచ్చిన. నీ పేరేం పేరక్క? సావిత్రి. ఈ అక్క పేరు సావిత్రి. సావిత్రి అక్క ఎన్నేళ్ళకించి వస్తున్నావు? మేము దాదాపు 50 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ఓ ఏమన్నా అప్పుడు ఎట్లుండే అక్క నువ్వు? అప్పుడు 50 ఏళ్ళ కింద నువ్వు వచ్చినప్పుడు అప్పుడు బెల్లం అంతా అంటే ఇది బురద, ఎర్రమట్టి ఇవన్నీ ఉండేది. మా అమ్మ వాళ్ళతో చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు అప్పటికాంచి ఇప్పటి వరకు కొంచెం డెవలప్ అయింది, బాగానే ఉంది. అప్పు తెచ్చుకొని అయినా జాతరకు వస్తాం. మాది పెద్ద కుటుంబం, 6 మంది బిడ్డలతో, 2 కొడుకులు, 6 బిడ్డలు, బాగా కూతుర్లు 4. నా కూతుర్లు 2, నాకు 2 కొడుకులు. ఒకటే ఫ్యామిలీ మేము వచ్చింది ఈ జాతరకు. అంతా మాదంతా ఒకటే కుటుంబం. నువ్వు ఎన్నేళ్ళకించి వస్తున్నావు అన్న ఇడికి? నేను మా ఏమైనా పెళ్లి చేసుకున్నా నుంచి వస్తున్నా. 40 ఏళ్ళ నుంచి వస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఈడేమైనా మొక్కులు మొక్కుకుంటారా? ఏం చేస్తారు? మొక్కులు మొక్కుకొనే వస్తాం. ఆ మొక్కులు నిలబెడతాయి, మంచిగా ఉంటుంది, అందరు బాగుంటారు. మీ ఆరోగ్యం ఎట్లున్నదన్న? మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంటికానే ఉంటా, మా కొడుకులు నన్ను కాపాడుతారు. అక్క ఎప్పటి నుండి వస్తుండ్రు? మేము చాలా ఇళ్ళ నుంచి వస్తాం, ఆ బండిలో ఉన్నప్పటి నుంచి వస్తాం. అక్క నువ్వు బండ్లలో వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మారిపోయింది. అప్పుడు మంచిగా ఉండే కానీ ఇప్పుడు చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి. బండ్లలో వచ్చినప్పుడు అంత తొవ్వ లేకుంటుండే అంటారు కదక్క? లేకుండే వాగులు ఉండే, వాగులలో సామాన్ నానిపోతుండే. అట్లా వస్తుంటే అప్పటి నుంచి. ఏ ఊరికేంచి వస్తారు? మేము హైదరాబాదే. ఈ అక్కలు హైదరాబాద్కేంచి వస్తారంట, వాగులకేంచి వస్తుంటారు.